ముహూర్తం సరిగ్గా చూడలేదు చూస్తా అనిపిస్తుంది అనమాట. సో బేసికల్గా అంత బాధ్యత ఆయన మీద వేసేసారు, ఆయనే చూసుకుంటారు. డెఫినెట్గా. సార్ ఈ సినిమా గురించి ఇప్పటివరకు హైలైట్స్ మాట్లాడాం, బట్ ఆడియన్స్లో ఇంకాస్త ఇంక్విజిటివ్నెస్ ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ మీ బ్యానర్ నుంచి 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా వస్తుంది అని రిలీజ్. అది కూడా చాలా స్పెక్యులేటివ్గా నడుస్తుంది, ఎప్పుడెప్పుడు ఏంటి అన్నది. దాని గురించి మోర్ దెన్ 50%, 60% అయిపోయింది. ఇప్పుడు ఇది ఫినిష్ అవ్వగానే, రిలీజ్ అవ్వగానే దాన్ని స్టార్ట్ చేస్తాం. బై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపు ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా ఆ సినిమా 7G పార్ట్ 1 ఎలా ఉండిందో బృందావన్ కాలనీ దానికి తగ్గకుండా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాం. లేదా కల్ట్ మూవీ. ఇప్పటికీ నేను చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఈ మధ్యన ట్రావెల్ చేస్తుంటే వన్ ఆఫ్ ది బృందావన్ కాలనీ, భారతీయుడు మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. తర్వాత నేను డైరెక్ట్ చేసిన పెద్దరికం. చాలామంది అప్పట్లో ఉన్న జనరేషన్ వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్, సార్ ఒక ఫ్యామిలీ ఏం చెప్పారు సార్, ఏం చేయలేదు సార్, ముసలాయన యాక్ట్ చేశాడు సార్ అని భానుమతి గారు చేశారు అని అడుగుతుంటారు. సో అట్లాంటి తర్వాత ఎంటర్టైన్మెంట్ అయినా ఖుషి, భారతీయుడు కొన్ని ల్యాండ్ మార్క్స్. ఒకటేంటి అన్ని హిట్లే, కానీ బృందావన్ కాలనీలో సాంగ్స్ కూడా హిట్. సాంగ్స్ అండ్ డైలాగ్స్, సాంగ్స్ అన్నీ నేనే రాశాను. సాంగ్స్ అండ్ అదే సార్ ఇందాక మీరు అన్నారు జ్యోతి గారు మంచి రైటర్ అని. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆబ్వియస్లీ అది మీ దగ్గర నుంచే వచ్చి ఉంటుంది.